అనేది మాత్రం 100% జరుగుతుంది. స్ట్రైట్గా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు గెలిపించాలి, జనసేనకి ఎందుకు ఓటేయాలి? ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం 3 రాజధానులని 3 ముక్కలాడిన ఈ జగన్మోహన్ రెడ్డి 3 ఇటుకురాలు కూడా ఎక్కడ ఏ పరిస్థితి రాజధాని విషయంలో. కేవలం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు మంచి చేసిన ఆ మంచిని మంచి అంట ఒక ఒప్పుకునే తత్వం ఆయనది కాదు. కాబట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తుని అతాకుతలం చేసిన హుద్దు తుఫాను కన్నా డేంజర్ అయిన అతాకుతలం అయిపోయింది రాష్ట్ర భవిష్యత్తు. దానికోసం నడుం బిగించిన ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలనివను జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి రాష్ట్రాన్ని కాపాడుకుంటాను అన్న పవన్ కళ్యాణ్ గారిని ఈ ప్రజలు నమ్మారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఓటేయాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రానికి దిక్సూసి పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రానికి ఏదైనా మేలు చేయాలంటే అటు చంద్రబాబు గారు కానీ ఇటు నరేంద్ర మోడీ గారిని కానీ ఒప్పించే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. ప్రచారానికి వెళ్తున్నప్పుడు మీకు వచ్చే ఆదరణ ఏ రకంగా ఉంది జనసేనకి? నిజంగా చెప్తున్నానండి, ఇది నేను 4వ ఎలక్షన్ చేస్తూ ఉన్నాను. ప్రజల్లో చాలామంది వీళ్ళు నమ్ముకుంటా ఉన్నారు. మేము వాలంటీర్స్ వ్యవస్థను వాడేసుకుంటాము, లేకపోతే ఉద్యోగస్తులను వాడేసుకుంటాం, లేకపోతే ఈ వ్యవస్థల్లో మేము ఇచ్చిన ఈ బటన్ నొక్కేసాం, ఏదో చేసేసామని చెప్పి. ప్రజలు ఏం అమాయకులు కాదండి. జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్ ఇచ్చేసేసి ఏదో ఇడుపుల పై నుంచో కడప నుంచో తెచ్చేసారని జనాలు ఏమనుకోవట్లే. ఏ ప్రభుత్వం పథకాలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి డబ్బు ఇస్తారనేది ప్రజలకు తెలియదేం కాదు. చంద్రబాబు గారు 14లో అధికారంలోకి వచ్చేసరికి 200 ఉండేది పెన్షన్. 2000 చంద్రబాబు నాయుడు గారు చేయలేదా? ఎన్టీ రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారు పరిపాలన మొదలైన కాంచే కూడు గుడ్డ నీడ అని చెప్పి ఈ స్కీములు కానీ ఇవన్నీ కానీ ₹2 కిలో బియ్యం కానీ, ఉండటానికి ఇల్లు కానీ, పెన్షన్లు కానీ ₹30తో మొదలైంది. దానికి 2000 వరకు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఏ సంక్షేమం ఎవరు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు కూడా కొన్ని చేశారు. అలాగే ఏ సంక్షేమం ఆగలేదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆయన సొంత డబ్బులతో చేసిందేమీ కాదు ఇది. అందుకని ఆయన చేశాడు. 6 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు, ఇంటి పన్ను పెంచాడు, చెత్త మీద పన్ను వేశాడు, రకరకాలుగా నీటి మీద పన్ను, అన్ని పన్నులు, రిజిస్ట్రేషన్ల మీద కానీ అన్నిటి మీద పన్నులు వేసి నిత్యావసర వస్తువులు రేట్లు పెంచి ప్రజలను నడ్డి వెరగొట్టాడు. ప్రజలకు అది అర్థమైంది. చీఫ్ లిక్కర్ తెచ్చే వాళ్ళ భర్తల ఆరోగ్యాలు ఎలా నాశనం చేస్తున్నాడో ప్రజలకు అర్థమైంది. కుడి చేతితో ఏదో ఇస్తున్నానని చెప్పి చేస్తూ ఎడమ చేతితో మొత్తం లాగేస్తున్న విధానం ప్రజలకు అర్థమైంది. సంక్షేమం అని చెప్పి 4 పథకాల గురించి చెప్పుకుంటున్నాడు కానీ నేను ఈ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఇది అని చెప్పి చెప్పుకోవడానికి ఒక్క విషయం కూడా జగన్మోహన్ రెడ్డి. ఆటలు ఉన్నవాడికి పట్టెడు అన్నం పెడితే చాలు, ఇంకా ఆడికి ఏం అవసరం లేదు, ఆడే దేవుడి కింద చూస్తారు. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు, అవే పథకాలు గట్టెక్కిస్తాయని భావిస్తున్నాడు. రాష్ట్ర సంక్షేమం లేదా పక్కింటోడు బిర్యానీ తిన్నాడా, ఇవన్నీ కూడా ఆలోచించే మైండ్ సెట్ సామాన్య ప్రజలకు ఉంటుందా? ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఉండదు. సామాన్య ప్రజలకు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకాలు ఇచ్చారు, రైతు రుణమాఫీ చేశారు, వడ్డీ లేని రుణాలు ఇచ్చారు, 2,200 పెన్షన్ 2,000 ముందు 1000 చేశారు, తర్వాత 2,000 చేశారు. తర్వాత ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాం, వైట్ రేషన్ కార్డులు ప్రతి సంవత్సరం పెంచాం, ఎన్నో పథకాలు చేసి ఇచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారు ఓడిపోలేదా? అంటే అప్పుడు ఫిక్స్ అయ్యారు కదండి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ తండ్రి గారిని చూసిద్దాం. ఇప్పుడు 2019 ఎన్నికలు, 2024 ఎన్నికలు అదే ప్రాతిపదిక మీద ఉంటాయనుకుంటున్నారు మీరు? మీరు గమనించండి, 2019 కూడా ఒక్క అవకాశం అనేది కొంత పనిచేస్తే అప్పుడు ఈ కలయిక లేదు. మేము అప్పుడు తెలుగుదేశంలో పోటీ చేశాం, జనసేన వేరే పోటీ చేసింది. నా దగ్గర జనసేన 18,000 ఓట్లు చేర్చడం వల్ల నేను 3,700 ఓట్లతో పోయాను. ఇలాంటివి 57 సీట్లు ఉన్నాయి. అంటే ఈ పొత్తుకున్న గ్లామర్, ఈ పొత్తు అవసరం, ఈ పొత్తు రాష్ట్ర శ్రేయస్సు కోసం పుట్టిన పొత్తుగా ప్రజలు ఇప్పుడు నమ్మారు. ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఆయన చేశానన్న అభివృద్ధి సంక్షేమం అనేది ఆయన ఏం కాపాడలేదు. మీకు ఒకటే ఉదాహరణ చెప్తా ఉన్నాను. తెలంగాణలో మొన్న కేసీఆర్ కూడా రూరల్ ఏరియాలో స్కీములు కానీ
మహాలక్ష్మి పథకం అలాంటివి ఎన్నో పథకాలు పెట్టి చేశాడు. మరి ప్రజలు ఎంత నమ్మారో మనమే చూసాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనే దగ్గర బలంగా ప్రతిపక్షం పుంజుకుంటుంది. ఏ సర్వేలు చూసినా, మేము ప్రజలు నాడి చూసినా, ప్రజలు మేము వెళ్తున్నప్పుడు, ప్రజల్లో మమేకం అవుతున్నప్పుడు ఆ ఐ కాంటాక్ట్ మాకు అర్థమైపోతూ ఉంటుంది వీళ్ళు ఎలా ఉన్నారు అనేది. ప్రజలు బ్రహ్మాండంగా మా పొత్తుకి, మా కూటమికి బ్రహ్మరథం కట్టబోతూ ఉన్నారు. మేము తప్పకుండా అత్యధిక సీట్లతో మేము గెలుస్తాం. పొత్తు పార్టీల్లో అసమ్మతులు సెగలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. కత్తులు పెట్టుకుంటున్నారట, కడుపులో కౌగులించుకుంటున్నారు, నిజమా? అవన్నీ చాలా ప్రతిపక్షం వాళ్ళ అనుకూల మీడియా కానీ, అనుకూల పేపర్లు, ఛానళ్ళు కానీ వాళ్ళు చేస్తున్న ప్రాపగాండ సోషల్ మీడియాలో అనీజీ అనేది ఎక్కడో చోట కొంత ఉంటుంది, అది సర్దుకుంటుంది. అది కుటుంబ తగువ లాంటిది. ఎక్కడైనా జనసేన అడిగిన చోట జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సరి చేస్తారు. తెలుగుదేశం ఎక్కడైనా ఇబ్బంది పడుతున్న దగ్గర చంద్రబాబు నాయుడు గారు సరి చేస్తారు. ఇంకా మాకు 4 రోజులు టైం ఉంది. వారం రోజుల్లో ఇవన్నీ సర్దుమరిగి అందరూ అన్నదమ్ముల్లాగా మేము పనిచేసుకోవడం ఖాయం. ఎవరికి సీట్ రాని వాళ్ళు తక్కువ కాదు. వాళ్ళకు చూడాల్సిన రీతిన, వాళ్ళని గౌరవించాల్సిన రీతిన ఈ పెద్దలందరూ గౌరవించుకుంటారు. ఓకే, పెందుర్తి నియోజకవర్గం అనేది మీకేం కొత్త కాదు. గతంలో ఇక్కడ ఈ ప్రజానికంతో మీకు పరిచయం అయితే, కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ముఖ్య క్యాడర్ ఎవరైతే ఉన్నారో, బలమైన క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో కలుస్తున్నారా? తెలుగుదేశం క్యాడర్ నాకు చాలా బలమైన క్యాడర్ ఇక్కడ గతంలో. అవును, ఎందుకంటే నేను తెలుగుదేశంలో 14 నుంచి 19 ఎలమంచిలి ఎమ్మెల్యే చేసిన, 9 నుంచి 14 వరకు ఇక్కడ ఎమ్మెల్యే చేసిన, పార్టీలకు అతీతంగా నేను అభిమానులు సంపాదించుకున్నాను. తెలుగుదేశం క్యాడరు 95% ఇప్పుడు. ఎక్కడన్నా ఒక 4-5% ఇంకా ఏదన్నా ఇబ్బంది పడుతూ ఉండి, ఏదన్నా జనసేనకి ఏదన్నా నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తానేమో అని ఏమన్నా మాట్లాడుకోవడానికి ఆగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో తప్ప అందరూ నాతో కలిసి నడుస్తున్నారు. అందరూ నాతో వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరిని నేను ఇంటికి వెళ్ళి కలిశాను. నాయకులు ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు ముందు రోజు కవర్ పెట్టినప్పుడు ఒక్కొక్క నాయకుడు 400-500 మంది ఇంటి దగ్గర పెట్టుకుని మరి నాకు స్వాగతం పలికారు. తెలుగుదేశం నాకు కొత్త కాదు, నేను తెలుగుదేశానికి కొత్త కాదు. అనకాపల్లి పవన్ కళ్యాణ్ గారి సభ ఏ రకంగా స్పందన ఉంది?